నదీం, ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేయనా అని అడిగితే వద్దు, కాస్త డిఫరెంట్గా కర్ణాటక స్పెషల్ కారాబాత్ చేయమని అయితే అన్నారనమాట. ఇంకా ఇక్కడైతే ప్రొసీజర్ స్టార్ట్ చేసేసాను. సేమ్ ఉప్మా లాగే ఉంటుంది, బట్ టేస్ట్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట, అంతే. అయితే ఫస్ట్ నూనె వేసుకొని కాజు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. దాని తర్వాత అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, దాంతోపాటు ఆనియన్స్, అల్లం చిన్నగా తరిగింది, పచ్చిమిర్చి, టమాటోస్, ఇంకా పచ్చి బఠానీ ఇవన్నీ వేసేసి కాస్త వేగిన తర్వాత కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు వేసేసి టమాటోస్ మగ్గిన తర్వాత 1 కప్పు రవ్వ అయితే వేయాలి. అంటే మనం పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అదే పోపులో 1 కప్పు రవ్వ వేసేసి ఒక 5 మినిట్స్ వేయించి కప్పు రవ్వకి 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసేసి కాస్త బాయిల్ అయిన తర్వాత కొంచెం నెయ్యి, ఇంకా దాంతోపాటు వేయించి పెట్టుకున్న కాజు, ఇంకా కొత్తిమీర వేసేసుకొని 5 మినిట్స్ దమ్ చేస్తే కారాబాత్ రెడీ. ఓకే, బాయ్.